హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి ఒక మంచి అప్డేట్ అనమాట. ఇండియన్ పోస్టల్ వారు ఏంటంటే రీసెంట్గా ఒక 2 యాప్స్ అయితే లాంచ్ చేశారనమాట. ఓకేనా, డాక్ సేవ అని చెప్పేసి, అలాగే డాక్ మిత్ర అని చెప్పేసి 2 అప్లికేషన్స్ అయితే లాంచ్ చేశారండి. ఓకేనా, నిన్నే లాంచ్ చేశారనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకేంటంటే ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సంబంధించిన వెబ్సైట్లో వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో నేను లాంచ్ చేశామని చెప్పేసి, దీనికి సంబంధించిన సర్వీసులు ఏమేమి ఉంటాయి ఏంటని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా, ఎవరెవరు లాంచ్ చేశారు ఈ యాప్ అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఈరోజు ఏంటంటే డాక్ సేవ, ఎందుకంటే ఈ డాక్ సేవ అనేది ప్రజల కోసం, డాక్ మిత్ర అని చెప్పేసి ఆ యాప్ ఏమో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం అనమాట. అయితే ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ డాక్ సేవ అప్లికేషన్ గురించి మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకేనా, స్కిప్ చేయకుండా ఎలా చూడండి, మీకు క్లియర్ అర్థమవుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ముందుగా మీరు ఏంటంటే డాక్ సేవ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది, మనకు ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇన్స్టాల్ చేయండి. ఓకేనా, అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు డాక్ సేవ. దీని అయితే ట్యాప్ చేసి ఓపెన్ చేశారంటే ఓపెన్ చేయంగానే మనకి యాప్ అయితే పర్మిషన్స్ అడిగి మనకి ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇట్లా ఓపెన్ అయిపోద్ది, డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ మనకి గెస్ట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అంటే నేను రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిపోయాను కాబట్టి నాకు నా పేరు వస్తుంది. ఇక్కడ గెస్ట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. మీరు ఈ ప్రొఫైల్ బటన్ ట్యాప్ చేస్తే ఇక్కడ ఏంటంటే గెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. జస్ట్ మీరు దాన్ని ట్యాప్ చేశారు అనుకోండి, అక్కడ మీకు 2 మోడ్స్ ఉంటాయి. ఒకటేమో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి, అలాగే యాజ్ గెస్ట్గా మీరు లాగిన్ అయిపోయి మీరు ఈ సర్వీసులను పొందొచ్చు అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. ఓకే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే ఏం లేదు, జస్ట్ మీ డేటా, మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తే దాన్ని వెరిఫై చేసుకోవాలి. మీ మెయిల్కి ఓటీపీ వస్తే వెరిఫై చేసుకుంటే వీళ్ళు మనకు ఒక కస్టమర్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. అంతే, ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఉంటుంది అక్కడ స్టెప్స్ అనేవి. ఓకేనా, అలాగే గెస్ట్ మోడ్లోకి వెళ్ళినా జస్ట్ ఏం లేదు, జస్ట్ ఆ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఓటీపీ వెరిఫై చేసుకుంటే డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది అనమాట. సో లాగిన్ అయిపోతే ఇలాగే కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది అనమాట మొత్తం మీద. బట్ గెస్ట్ అని చెప్పేసి కనబడుతుంది. ఓకేనా, సో మీరు రిజిస్టర్ అయినా ఇవే, బట్ రిజిస్టర్ అవ్వడం బెటర్, రిజిస్టర్ అవ్వండి. అయితే ఇక్కడ మనకి ఏ సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మెయిల్ బుకింగ్, మనీ ఆర్డర్స్ కానివ్వండి, అలాగే సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్, అంటే మన బిల్స్ పే చేస్తాం కదా, గ్యాస్ బిల్ అని చెప్పేసి, ఇట్లా వాటర్ బిల్ అని చెప్పేసి, సో అట్లాంటివి ఇక్కడ పే చేసుకోవచ్చు. అలాగే కస్టమర్ సపోర్ట్ సంబంధించింది ఇచ్చారు. అండ్ క్యాలిక్యులేట్, ఒక మన ప్యాకేజ్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే డిస్టెన్స్ బట్టి, వెయిట్ బట్టి అది ఎంత ఛార్జ్ చేస్తారు అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఈ రిసిప్ట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అట్లాగే మనకి ఇంకా సర్వీసులు ఈ ట్యాప్ చేస్తే మరికొన్ని సర్వీసులు అనేవి అందుబాటులో ఉంటాయి అనమాట. ఏదైనా కంప్లైంట్స్ చేయాలన్నా కానివ్వండి, రిజిస్టర్ యూజర్ సంబంధించిన కంప్లైంట్ చేయాలన్నా కానివ్వండి, లేదా ఏదైనా పోస్ట్ బాక్స్ కానీ బ్యాగ్ రిక్వెస్ట్ మన ఏరియాలో కావాలి అనుకుంటే సో రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచే ఈఎంఓ ఎంక్వైరీస్ ఉంటాయి, బుకింగ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ బుకింగ్స్, డొమెస్టిక్ బుకింగ్స్ కానివ్వండి. ఓకేనా, సో చాలా సర్వీసులు అనేవి ఇక్కడ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం పాలసీలు కూడా, పిఎల్ఐ, ఇది పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా బుక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం పే చేయొచ్చు కూడా అనమాట. ఓకేనా, సో దానికి కానీ ఇప్పుడు మీరు డాష్బోర్డ్ని ట్యాప్ చేశారండి. ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మరికొన్ని సర్వీసులు అనేవి మనకి అందుబాటులో కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటు ముఖ్యంగా రిజిస్టర్ యాజ్ ఫ్రాంచైజ్. సో ఫ్రాంచైజ్ గురించి చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. సో లైక్ మనకి ఒక పోస్ట్ ఆఫీస్ లాగా మన ఏరియాలో, మన గ్రామంలో చిన్న పోస్ట్ ఆఫీస్ అనేది మనము ఓపెన్ చేసుకోవచ్చు. దానికి కానీ వాళ్ళు కమిషన్ మనకి ఇస్తారనమాట. ఏదైనా ఆర్టికల్స్ బుక్ చేయించినా కానివ్వండి, ఏదైనా కన్సైన్మెంట్ కానివ్వండి, సంథింగ్ ఇట్లా మన పోస్ట్ ఆఫీస్లో ఏవైతే సేవలు ఉంటాయో అవన్నీ కూడా యాజ్ ఏ పోస్ట్ మ్యాన్గా మనం సర్వీస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, మనం ఓన్గా చిన్న పోస్ట్ ఆఫీస్ అనమాట, ప్రైవేట్గా పెట్టుకోవచ్చు. దాన్నే ఫ్రాంచైజ్ అంటారు అనమాట. దానికి కమిషన్ వస్తుంది. అది ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. నేను లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ మూవ్ అయిపోతుంది. ఓకేనా, ఫ్రాంచైజ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ రిజిస్టర్ అయింది అనుకోండి, సో చిన్న పోస్ట్ ఆఫీస్ మనమే ఇంటి దగ్గర సెట్ చేసుకొని చిన్న ఉపాధి కల్పించుకోవచ్చు. నెలకు ఒక 10,000, 20,000 సంపాదించుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన వీడియో తర్వాత పెడతాను మీకు. ఓకేనా, ఫ్యూచర్లో పెడతాను. అలాగే పోస్టులు ఎట్లా బుక్ చేయాలనే విషయాలు కూడా తర్వాత చెప్తాను. ఓకే, అట్లాగే ఇన్ఫో, ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకేనా, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఉంటాయి అన్నమాట, బిజినెస్ సర్వీసులు కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అలాగే జనరల్ సర్వీసులు ఉంటాయి. ఇవన్నీ మీరు చూడండి. ఓకే, అలాగే ప్రొఫైల్, మన సంబంధించిన ప్రొఫైల్. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఈ యాప్ తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే
సో ప్రతి ఒక్కరికి ఈ సర్వీసులు అనేవి అందుబాటులో ఉండాలి. డోర్ స్టెప్ సర్వీసులు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, ఇంటి వద్ద నుంచే ఇంటి వద్ద నుంచే అన్నీ చేసుకోవచ్చు. ఏదైనా మెయిల్ బుక్ చేశారనుకోండి, పోస్ట్ మ్యానే మన దగ్గరకు వచ్చి అది తీసుకెళ్తాడు ఆ పార్సల్ మనం బుక్ చేసినా కానివ్వండి. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, వెళ్ళి మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా మనం బుక్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ ఇంటి వద్దకే వచ్చి బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అప్ టు 5 kgs వరకు వాళ్ళు ఇంటి వద్దకు వచ్చి తీసుకెళ్తారు. మనం ఎక్కడి నుంచే బుక్ చేస్తే వాళ్ళు తీసుకెళ్తారు పార్సల్ అట్లా. సో ఏదైనా కానీ అంత డోర్ స్టెప్ సర్వీసే ఉంటుంది ఇక్కడ. ఓకేనా, చూసారు కదా, ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశం చెప్తాను. నిన్నే లాంచ్ చేసే యాప్. సో యాప్ గురించి మీకు తెలియాలన్న ఉద్దేశం చెప్తాను. ఫ్యూచర్లో ఇందులో ఉన్న కొన్ని సర్వీసుల గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా, ఫ్రాంచైజ్ సంబంధించి మీరు ఎట్లా బుక్ చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఫ్యూచర్లో చెప్తాను. ఓకేనా, సో చూసారు కదా, మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి రెగ్యులర్గా. మీకు ఇట్లాంటి మంచి కంటెంట్ అయితే ఇక్కడ నుంచి మన ఛానల్ వస్తుంది. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే దాని విషయాలు మీరు మరి తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.